రేడియో వేరితాస్ ప్రేక్షకులకు పవిత్ర శనివారం గురించి, ఆయన సమాధి చేయబడిన అంశం గురించి కొంత ధ్యానం చేసుకుందాం. సువార్తలో ప్రధానమైన అంశాలు 3. యేసు ప్రభుని యొక్క మరణం, యేసు ప్రభుని సమాధి, యేసు ప్రభుని పునరుత్థానం. క్రీస్తు భగవానుడు తాను జీవించిన సమయంలోనే ఆయన మరణ పునరుత్థానం గురించి ముందుగానే ప్రకటించి ఉన్నారు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 27వ వచనంలో మరియు 17వ అధ్యాయము 22, 23వ వచనంలో, లూకా శుభవార్త 18వ అధ్యాయము 31వ వచనం నుండి 33వ వచనంలో తన మరణ పునరుత్థానం గురించి ముందుగానే యేసయ్య ప్రకటించి ఉన్నారు. ఆయన సమాధిని గురించి కూడా ప్రకటించి ఉన్నారు. యోన ప్రవక్త త్రిమింగ కడుపులో 3 రోజులు ఉంటాడని, అలాగే మనుష్య కుమారుడు 3 దినములు 3 రాత్రులు భూమి గుండెల్లో ఉంటాడని మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 40వ వచనంలో ముందుగానే యేసయ్య ప్రకటించి ఉన్నారు. 3వదిగా బెతానియలో మరియా అత్తరు పూసినప్పుడు తన భూస్థాపన నిమిత్తం నా శరీరం ముందుగానే అభిషేకించబడిందని మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 8వ వచనంలో, మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 12వ వచనంలో, యోహాను శుభవార్త 12వ అధ్యాయం 7వ వచనంలో చక్కగా రాయబడి ఉంది. ఆయన సమాధి చేయబడటం. అరమత్త యోసేపు పిలాతు వద్దకు అనుమతి తీసుకొని నికోదేము సహాయంతో యేసుని మృతదేహమును నారబట్టలతో చుట్టి తన కొత్త సమాధిలో పెట్టునని మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 59వ వచనం 60వ వచనంలో రాయబడి ఉంది. సమాధి ప్రేమతో జరిగిన ఒక సంఘటన, ఒక త్యాగం. ఇది మొట్టమొదటి అంశం. అరమత్త యోసేపు తన కోసం తయారు చేసుకున్న నూతన సమాధిని యేసు ప్రభు కోసం త్యాగం చేస్తూ ఉన్నాడు. యేసయ్యకు తనకంటూ ఏమీ లేదు కనుక ఆయన సమాధి సైతం కూడా ఇతరుల సమాధిలో పెట్టడం జరిగింది. 2వది, యేసుని సమాధి చేయడం కూడా ఒక సాహసం లాంటిది. యేసు ప్రభుకు అందరూ శత్రువులే. మాజీ మతాధికారి అన్న శత్రువే, మతాధికారి అయినటువంటి కైఫా శత్రువే, రోమీల గవర్నర్ పిలాతు సైతం కూడా శత్రువే, రోమీల రాజు హెరోదు రాజు కూడా శత్రువే, ప్రజలు సైతం కూడా ఆయనకు శత్రువులే. ఇలాంటి శత్రువుల సమక్షంలోనే ఆయన శిలువను దించటం, ఆయన యొక్క శరీరాన్ని సమాధి చేయటం ఒక సాహసంతో కూడుకున్న చర్య. ఇది దేవునికి సంకల్పం. ప్రేమైనటువంటి విశ్వాసులారా, 3వది, యేసుని సమాధి చేయటం మనకు రక్షణకు ఎంతో అవసరం. ఎందుకంటే సూర్య అస్తమానికి ముందే సమాధిలో పెట్టకపోతే ఆయన శరీరాన్ని ఆకాశ పక్షులకి దానంగా వేసేవారు. కానీ ఇది జరగలేదు. 2వది, సమాధి చేయడం వల్ల ఆయన నిజంగా మరణించినట్టు లెక్క. 3వది, మృతి పొందిన క్రీస్తు తిరిగి లేస్తాడు, మృత్యుంజయుడిగా సజీవుడిగా లేపబడడానికి చక్కటి మార్గం ఈ సమాధి చేయటం. 4వదిగా, యేసుని సమాధి చేయటం, యేసు కంటే ముందే సమాధి చేయబడిన ఆత్మలకు ఇది ఎంతో ఆనందం. ఆయన మరణించి పాతాళానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆత్మలకు ఎంతగానో ఆనందం కలుగుతూ ఉంది. కోట్లాది మంది మనుషులు చనిపోయారు, కానీ వారి మృతదేహాలు పాతి పెట్టబడి ఉన్నాయి, కానీ తిరిగి లేవలేదు. కానీ క్రీస్తు భగవానుడు సమాధిని గెలిచి మృత్యుంజయుడిగా ఆయన 3వ దినం లేవటం మనకందరికి కూడా ఎంతో ఆనందదాయకం. చివరిగా, యేసుని సమాధి మన రక్షణకు పునాది. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మరణం అనేది అంతము కాదు. మరణం అనేది ఒక మలుపు మాత్రమే. మనమందరం కూడా దేవుని సమక్షంలో మరలా జన్మిస్తాము, ఆయనతో కలిసి సవాసం చేస్తాము, దేవుని యొక్క ముఖాముఖిగా దర్శించి ఆయన స్తుతించి మన యొక్క స్తుతి స్తోత్రములు తెలియజేస్తామని క్రీస్తు ప్రేమ సమాధి మనకు తెలియజేస్తుంది. కనుక ఆయన యొక్క మరణం, సమాధి చేయటం, పునరుత్థానం కావటం, ఇవన్నీ కూడా మానవాళికి రక్షణదాయకమని ఈనాడు మనకి ఈ పవిత్ర శనివారం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ అర్ధరాత్రి సమయంలో ఆయన మరణాన్ని జయించి మృత్యుంజయుడు లేస్తూ ఉన్నటువంటి పండుగను మనం ఘనంగా కొనియాడుతున్నప్పుడు, ఈ కొనియాడే సందర్భంగా
సమాధి యొక్క ప్రాముఖ్యతను మనమందరం తెలుసుకోవటం ఎంతో అవసరం. దేవుడు మనందరిని కూడా దీవించునుగాక.